ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లో కూర్చొని టీ తాగుతారండి. టీ దగ్గర భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా శ్రీలంక క్యాజినోకి పోతున్నారు ప్యాకాడికి. ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి శ్రీలంక చెరువులో ఫ్లాట్లు వేసి అమ్మేస్తారా? చెరువుల్లో ఫ్లాట్ వేసే అధికారులు మీకు ఎవరు ఇచ్చారండి? ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు అంటే ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడడం ఆయన నైజమని అంతా అంటారు. తన సొంత పార్టీ అయినా ఎదుటి పార్టీ అయినా ఆయన చేసే వ్యాఖ్యలు కుండబద్దలు కొట్టేటట్టు ఉంటాయి. ఈ విషయంలో ఆయనకు మొహమాటం అయితే లేదని అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి దుమారం రేపుతున్నాయి. ఇటీవల విశాఖలోని ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కి సూచనాప్రాయంగా కొన్ని విషయాలు చెప్పారు. కొందరు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రి అనగాని నేరుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది కదా అని గుర్తు చేశారు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్స్, ఆ లేఅవుట్ ఎవరి పేరు ఉందో తెలియదు, ఆ భూములు ఎవరియో తెలియదు, గవర్నమెంట్ భూములో తెలియదు, ఎవరి భూములో తెలియదు, అక్కడ ఫ్లాట్లు అమ్మేస్తారా? అమాయకులు కొనేస్తున్నారండి. కొనేసి తర్వాత పర్మిషన్ లేకపోతే చెప్పి బండి మా దగ్గరికి వస్తున్నారండి. మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తామండి? అటువంటివి జరగకూడదు చూడాలండి. చాలామంది ఇవాళ ఇల్లు కట్టుకోవాలనేది ఆశ ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఒక మంచి ఇంట్లో ఉండాలని ఆశ ఉంటుంది. కొనుక్కుందామని విశాఖపట్నం వస్తున్నారు, తిరిగి కొనేస్తున్నారు. కొనేసిన తర్వాత పర్మిషన్లు, ఓడా పర్మిషన్ లేకుండా, రెవెన్యూ పర్మిషన్ లేకుండా ఎట్లాగండి అపార్ట్మెంట్ కడతారు? ఇట్స్ నాట్ గుడ్. మీ వ్యాపారం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి వాణిజ్య రాజధాని అయిన విశాఖపట్నానికి టూరిజం హబ్గా కూడా పేరుంది. అంతేకాకుండా 2 రోజుల పాటు CII పెట్టుబడుల సదస్సు కూడా జరిగింది. అంతకుముందే గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందాల్సి ఉంది. ఇందులో భాగంగా విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యాపారవేత్తలు నరేడ్కో ప్రాపర్టీ షో నిర్వహించారు. విశాఖ నగరంలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేగంగా విశాఖలో అభివృద్ధి జరుగుతుండడానికి కారణం ఇక్కడ బీచ్, పర్యాటక ప్రాంతాలే. కానీ దేశంలో పర్యాటకంగా ఎంతో ముందున్న గోవా తరహాలో మాత్రం విశాఖ అభివృద్ధి చెందడం లేదనేది ఆయన అభిమతం. గోవా తరహాలో విశాఖపట్నం టూరిజంలో అభివృద్ధి చెందకపోవడానికి వెనుక కీలక కారణం ఉందంటున్నారు. గోవాలో పర్యాటకులపై ఆంక్షలు లేవని, విశాఖలో మాత్రం ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే విశాఖలో టూరిజం డెవలప్ అవ్వడం లేదన్నారు. ఎక్కడి నుంచో భార్యాభర్తలు బీచ్కి వచ్చి టీ తాగుతారా అని ఆయన ప్రశ్నించారు. భర్త 2 పెగ్లు వేయాలి, భార్య ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలి అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి టూరిస్టులు ఎందుకు వస్తారండి? సరదాగా వస్తారా? ఫ్యామిలీతో సరదాగా వస్తారు. ఇక్కడ రిస్ట్రిక్షన్, బీచ్లో 10 గంటల వరకు ఉంటే ఆ పోలీసులు కేసు రాస్తాడు. పోలీసులు కేసు రాస్తే టూరిస్టులు వస్తారండి. ముందు ఆ ఫ్రీ జోన్ చేయండి సార్ భర్త గారు, టూరిజం పెంచండి. టూరిజం పెంచితే అవి డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లో కూర్చొని టీ తాగుతారండి. టీ దగ్గర భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది. తాను ఈ మధ్య గవర్నర్ అశోక్ గజపతిరాజుని కలవడానికి గోవా వెళ్లడం జరిగిందని గుర్తు చేస్తూ మొత్తం టూరిస్టులంతా అక్కడే ఉన్నారన్నారు. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని తెలియజేశారు. విశాఖలో టూరిజం అభివృద్ధి చెందాలని అందరికీ కోరికగానే ఉందని, టూరిజం వస్తే ఆదాయం వస్తుందని, కానీ ఆంక్షలు ఉండడం వల్ల అలా జరగడం లేదన్నారు. గోవాలో మాత్రం పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలు లేవని అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నంకి ఎవరైనా వస్తారా అని ఆయన ప్రశ్నించారు. మొన్న గోవా 3 రోజులు ఉన్నాను నేను, అశోక్ గజపతి గారు. అక్కడ కూడా క్యాసినోలు ఉన్నాయి,
హైదరాబాద్ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు. మరి టూరిస్టులు ఎందుకు వస్తారండి? సరదాగా వస్తారా? ఫ్యామిలీతో సరదాగా వస్తారు. ఇక్కడ రిస్ట్రిక్షన్, బీచ్లో 10 గంటల వరకు ఉంటే ఆ పోలీసు కేసు రాస్తాడు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే. అటువంటప్పుడు ప్రభుత్వం దృష్టికి ఇదే విషయం తీసుకెళ్లి విశాఖలో ఆంక్షలు సడలించేలా చేయొచ్చు కదా అనే చర్చ జరుగుతోంది. అలా చేయకుండా గోవా తరహాలో వైజాగ్ టూరిజం అభివృద్ధి చెందకపోవడానికి ఆంక్షలే కారణమంటూ ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఎందుకన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రజా సంఘాలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి మరి.